రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అటెండ్ కానున్న 9.97 lakhs స్టూడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్ణీత టైం కంటే 5 నిమిషాలు లేట్ అయినా అనుమతి ఉంటుంది. ఫీజుల పేరుతో వేధిస్తే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకున్నా అనుమతిస్తామని కూడా వెల్లడించారట. ఒక 5 నిమిషాలు లేట్ అయినా 10 నిమిషాలు లేట్ అయినా కూడా వాళ్ళను అలో చేయండి. ఇప్పుడు ఇది ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు హాల్ టికెట్లు పట్టుకొని స్టూడెంట్స్ ఊపుతా ఉంటారు. వాళ్ళకు నిజంగా ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా అనుమతిస్తారట. 6 నిమిషాలు లేట్ అయితే ఇక అనుమతించారు. ఇది చెప్పారు కదా, 5 నిమిషాలు లేట్ అయితే అనుమతిస్తారు, 6 నిమిషాలు లేట్ అయితే అనుమతించారు. కొన్నిసార్లు మానవతా కోలంలో ఆలోచించాలి. అన్నిసార్లు కూడా నేను రూల్స్ రెగ్యులేషన్ పాటిస్తా అంటే బొంద సస్తారు. ఇక ప్రతి ఒక్కరు రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మీరు ఎవరు బతకరేడా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి టీచర్ పిల్లలకు క్లాసులు చెప్పే ప్రతి టీచర్ ఇన్ టైంలో అంటే 9 కంటే ఎగ్జాక్ట్లీ 9కే ఎవ్రీ టైం క్లాస్ స్టార్ట్ చేస్తాడా? చెప్పుడు చేస్తారా? చేయరు కదా. స్కూల్కు ఇన్ టైంలో ప్రతి టీచర్ ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ నిర్లక్ష్యం కాదు, ఎవరికి ఉండదు. ఇప్పుడు హాల్ టికెట్ కొంచెం లేట్ అయిందని చెప్పి లోపలికి అలౌ చేయకపోతే బయట ఎక్కి ఏడుస్తున్నారంటే వాళ్ళకి ఎగ్జామ్ రాయాలని ఎంత ఆశ, ఆ ఎగ్జామ్ మీద వాళ్ళ జీవితం ఎంత ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసేవాళ్ళు కాదు. ఈ ట్రాఫిక్ వల్లనో లేకపోతే ఇంకేదైనా పర్సనల్ వ్యక్తిగత ఇబ్బందులు ఉండో దారి మధ్యలో ఏదైనా అడ్డంకు కలిగో ఇవన్నీ ఉంటాయి. సో కొంత ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్కి లేట్ వచ్చినప్పుడు కొంత మానవతా కోణంలో ఆలోచించి రీజన్ తెలుసుకొని ఆ రీజన్ వ్యాలిడ్ గా ఉంటే మాత్రం దయచేసి వాళ్ళని అలో చేయండి. దాన్ని నష్టపోయేది ఏం లేదు కదా మీరు. బట్ అలో చేయకపోవడం వల్ల ఆ విద్యార్థులు నష్టపోయేది ఎంతో ఉంటుంది, అలా వాళ్ళు కోల్పోయేది ఉంటుంది.